సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు కొమ్మారెడ్డి, రైమన్ రెడ్డి, సుందరి, కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం. అల్లం అనిత, సుమంత్ రెడ్డి, ఇషిత, ఇషాన్ రెడ్డి, అజయ్ రెడ్డి, సృజన, రాయన్ రెడ్డి, కృతికను దేవుడు దీవించినట్లు మరియు 11వ పుట్టినరోజు జరుపుకుంటున్న రాయన్ రెడ్డిని దేవుడు దీవించి ఆయురారోగ్యములు ప్రసాదించాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం లూర్దుమాత కథీడ్రల్ విచారణ శ్రీమతి నంది మేరీ సిసిలియా కుటుంబంలో దేవుని దేవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం ఎన్నం జోజమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శారదకు దేవుని చిత్తంలో వివాహం జరిగినందుకు మరియు మంచి జీవితాన్ని ప్రసాదించమని, ప్రజెక్టుకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం రాజారెడ్డికి మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శరత్ రెడ్డి, జోసెఫ్ రవళి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఇంటి లిలియానాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ పాట్నానా జోజిబాబు, లూర్ద్ మేరీ, ఇంటి దిలీప్, హేమలత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కీర్తిశేషులు కాగిత జార్జ్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కాగిత పుష్ప ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ విద్యాసాగర్, ప్రభుసాగర్, ఉషా, సాయిలక్ష్మి, సరిత, సరళ, విజ్జుబాబు, జయరాజ్, లేఖన, అభి, హారిక, శశాంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం అవనిగడ్డ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న దోవారి కీర్తిరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లితిరు సభ పావన పసిబిడ్డలు వేద సాక్షుల యొక్క ఉత్సవాన్ని కొనియాడుతూ ఉంది. క్రీస్తు ప్రభువు జన్మించిన తర్వాత హేరోదు రాజు యూదులకు రాజుగా జన్మించిన రాజు ఎక్కడని చెప్పి జ్ఞానుల ద్వారా కనుగొనాలని ప్రయత్నించాడు. కానీ జ్ఞానులు తెలివిగా మరి వారు వెళ్ళిన దారిన వెళ్ళకుండా వేరే దారిన వెళ్ళిపోయారు. కానీ ఆయన పసిగట్టి బెత్లహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పసిబిడ్డలందరినీ చంపమని ఆజ్ఞాపించున్నాడు. అప్పుడు కలలో దేవదూత మరి యోసేపు గారికి చెప్పి, నీవు ఈ శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళుము అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఆ పని చేసి ఉన్నాడు. మనము కూడా మరి క్రీస్తు ప్రభువుకు సాక్షులంగా ఉండాలి. ఈ పసిబాలులందరూ కూడా రక్త సాక్షులుగా మిగిలిపోయారు. మాటలు మాట్లాడకుండా తమ క్రియల ద్వారా, అంటే మరి తమ శరీరం ద్వారా వారు ప్రభువుకు సాక్షిగా జీవించి ఉన్నారు. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తిగల పరమపిత
మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పవిత్రులైన పసిబిడ్డలు ఈరోజు నీకు సాక్షులైరి. వారు మీ మహిమను మాటలతో కాక మరణంతో ప్రకటించిరి. కావున మేము నోటితో ప్రకటించు మీ అందరి విశ్వాసమును మా క్రియలందు కూడా వెల్లడింపగలిగినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. మొదటి పట్టణము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనము మరియు 2వ అధ్యాయము 2 వరకు. దేవుడు వెలుగు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన కుమారుని నుండి మేము వినినది మీకు ప్రకటించున్నది అగు సందేశము ఇదియే. కానీ ఆయనతో మనకు సహచర్యము ఉన్నదని చెప్పుకొనుచు మనము చీకటి యందు నడిచిన ఎడల మనము అబద్ధమాడుచున్నాము. కానీ ఆయన వెలుగునందున్నట్లే మనమును వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారము అగుదుము. ఆయన పుత్రుడు యేసు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. మన యందు ఎట్టి పాపమును లేదని మనము చెప్పుకొనినచో మన యందు ఏమాత్రము సత్యము లేకుండుటయే కాక
ఆత్మవంచన చేసుకొనిన వారము అగుదుము. కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతిని నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఏలయనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. మనము ఎట్టి పాపములను చెయ్యలేదని ఒప్పుకొనినచో మనము దేవుని అసత్యవాదిని చేసినట్లగును. ఆయన వాక్కు మన యందు లేదు. మీరు పాపము చెయ్యకుండుటకై నా చిన్ని బిడ్డలారా మీకు ఇట్లు వ్రాయుచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడు యేసుక్రీస్తు మనకు కలడు. క్రీస్తే మన పాపము విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకు ఆయన విమోచకుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. మనము వేటకాండ్ర ఉచ్చుల నుండి పక్షి వలె తప్పించుకొంటిమి. ప్రభు మన పక్షమున ఉండని ఎడల శత్రువులు మన మీదికి ఎత్తి వచ్చినప్పుడు కోపావేశముతో మనలను సజీవులుగా మృంగివేసెడివారే అందరూ. మనము వేటకాండ్ర ఉచ్చుల నుండి పక్షి వలె తప్పించుకొంటిమి. జలములు మనలను ముంచి వేసడి వెల్లువలే మన మీదగా పొర్లి పారెడివే. ఘోషించుచు పారు ప్రవాహములు మనలను ముంచి వేసడివే అందరూ. మనము వేటకాండ్ర ఉచ్చుల నుండి పక్షి వలె తప్పించుకొంటిమి. మనము వేటకాండ్ర ఉచ్చుల నుండి పక్షి వలె తప్పించుకొంటిమి. ఉచ్చులు తెగిపోయినవి, మనము తప్పించుకొంటిమి. భూమి ఆకాశములను చేసిన దేవుడు నుండి మనకు సహాయము లభించును. అందరూ మనము వేటకాండ్ర ఉచ్చుల నుండి పక్షి వలె తప్పించుకొంటిమి. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే హో దైవ జనమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము వచనములు 13 నుంచి 18 వరకు. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకపోవచ్చున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పినంత వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించను. అంతటా యోసేపు లేచి
ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనం నెరవేరినట్లు అట్లు జరిగాను. ఆ జ్ఞానులు తనను మోసగించినని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన ఆ కాలమును బట్టి బెత్లెహేము నగరమందును ఆ పరిసరములందును ఉన్న 2 ఏండ్లు అంతకంటే తక్కువ ప్రాయం గల మగ శిష్యులందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను. రామాయందు ఒక అర్ధనాదము వినయ్యను. అది ఒక మహారోదనం. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారందరి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె తేరుకొనుకుండెను అని ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ హోలీ ఇన్నోసెంట్స్ పసిపాపల యొక్క మరణాన్ని గురించి ఉత్సవం జరుపుతూ ఉంది. ఈనాటి సువిశేష పఠనంలో చూసినట్లయితే నూతనంగా జన్మించినటువంటి శిశువును చంపుటకు హేరోదు వెదుకుచున్నాడు. కాబట్టి గాబ్రియేలు దూత మరి కలలో కనిపించి, నీవు శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళిపో, నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు అని ఆజ్ఞాపించినప్పుడు వెంటనే ఆ పని చేస్తున్నారు. హేరోదు జ్ఞానులు మోసగించారని గమనించి మరి బెత్లెహేము పరిసర ప్రాంతములలో ఉన్నటువంటి ఆ యొక్క 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మగబిడ్డను చంపమని ఆజ్ఞాపించున్నాడు. అదేవిధంగా ఎంతోమంది మరి పసిబాలను మరణించి ఉన్నారు. క్రీస్తు ప్రభు ఐగుప్తుకు తీసుకొని పోబడ్డాడు. మరి యోసేపు ఏ విధంగానైతే దూత మాటకు మరి కట్టుబడి ఆయన వెళ్ళి ఉన్నాడో అప్పుడు క్రీస్తు ప్రభును రక్షించిన వాడుగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడి పని చేస్తూ ఉన్నామో ప్రభు మనతో ఉండి నడిపిస్తూ ఉంటాడు. పావన పసిబాలల యొక్క ఉత్సవం రోజు ప్రతి సంవత్సరం మనము క్రీస్తు ప్రభు జయంతి తర్వాత 3వ రోజున అంటే 28వ తారీఖున ఈ యొక్క పసిబిడ్డలను శ్రీసభ స్మరిస్తూ వారి కోసము ప్రార్థిస్తూ ఉంది. యూదుల రాజైన బాలయేసు జన్మించాడని తెలుసుకున్న హేరోదు ఆయన చంప యత్నించి ఉన్నాడు. ఎందుకు అంటే తన వారసులే రాజుగా ఉండాలని, వేరొక యూదుడు రాజుగా రాకూడదని, అసలు పుట్టకూడదని ఆయన యొక్క సంకల్పం. కాబట్టి మరి హేరోదు బెత్లెహేము పరిసర గ్రామంలో ఉండేటువంటి 2 సంవత్సరాలు ఆ లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ ఆయన చంపేస్తున్నాడు. మోక్షం పొందుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది పవిత్రత, రెండవది పశ్చాత్తాపం. మరి ఈ పసిబాలలు ఏ కోవకు చెందినవారంటే పరిశుద్ధతకు చెందినవారు. కాబట్టి ఈ పసిబాలలు తమ పవిత్రతతో ప్రభువుకు సాక్షులయ్యారు. అందుకనే మన తల్లి తిరుసభ పావన పసిబిడ్డలను యథార్థమైన వేద సాక్షులుగా గౌరవిస్తుంది. అంటే క్రీస్తు ప్రభు కోసం మరణించిన వారు, క్రీస్తుతో మరణించిన వారు రక్త సాక్షులుగా మిగిలిపోయినారు. క్రీస్తు కోసమే కాకుండా క్రీస్తు తరపున తమ ప్రాణాలని అర్పించి ఉన్నారు. అది ఆ యొక్క చిన్నారి బిడ్డలు చేసినటువంటి త్యాగం, వారే సాక్షులుగా ఉంటారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే పునీత యోహాను గారు అంటూ ఉన్నారు, దేవుడు వెలుగు, ఆయనందు ఎంత మాత్రమునో చీకటి లేదు. మరి ఆయన వెంబడిస్తున్న మనము కూడా వెలుగుకు సంబంధించిన వారమై ఉండాలి. కానీ మనం ఏమంటున్నాము, నేను క్రీస్తు ప్రభుకు చెందిన వాళ్ళని చెప్పి చీకటిలో జీవిస్తున్నావు.
క్రీస్తు ప్రభుకు నిజంగా నీవు చెందినవాడవైతే వెలుగులో జీవిస్తావు. వెలుగు పుత్రులై జీవించాలి మనము. ఎందుకంటే క్రీస్తు ప్రభునందు సంపూర్ణమైన వెలుగు ఉంది. మనలో కూడా ఆ వెలుగు ఉండాలి. ఎవరైనా సరే, యోహాను గారు అంటున్నారు, మీలో పాపము చేయలేనని చెప్పినట్లయితే అతడు అసత్యవాదిగా ఉంటూ ఉన్నాడు. తనను తను మోసం చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ తను సృష్టించిన సృష్టికర్తను కూడా మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. పాపం చేసి నాలో పాపం లేదని ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడు నిన్ను మోసం చేసుకుంటున్నావు, నీ సృష్టికర్తను కూడా మోసం చేస్తూ ఉన్నావు. కాబట్టి పాపము చేశాము, మాలో పాపం ఉందని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో క్రీస్తు ప్రభు తన రక్తంలో పాపాన్ని కడిగివేసి తన సొంత వారినిగా ఆయన చేసుకుంటూ ఉంటారు. యోహాను గారు అంటున్నారు, ఎవరైనా పాపము చేసిన యెడల మన కొరకు తండ్రి సమక్షమున విన్నవించుటకు నీతిమంతుడగు క్రీస్తు కలడు. క్రీస్తు ప్రభు మన పాపాలను క్షమిస్తాడు. ఆయనకు అధికారం ఉంది. ఆయన కడిగివేస్తాడు. ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడు. మన పాపం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆయన చింతకు వస్తామో అప్పుడు ప్రార్థనలు క్షమించబడతాయి, పాపాలు క్షమించబడతాయి, ప్రార్థన ఆలకించబడుతుంది. ఈ యొక్క పసిపాపలు మరి ఏ విధంగా ప్రభుకు సాక్షులుగా ఉన్నారంటే, వాళ్ళు పరిశుద్ధత వలన మరియు పశ్చాత్తాపం వలన వారు పరిశుద్ధ జీవితం ద్వారా వారు సాక్షులుగా మారిపోయారు. మన కొరకు తండ్రి సమక్షమున ప్రభు వేడుకుంటూ ఉన్నాడు. మనకే కాదు, మానవులందరి పాపముల కొరకు ఆయన మరణించి ఉన్నాడు. అందుకే మొదటి పఠనంలో విన్నాము, 1 యోహాను 1:7 ఆయన రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. క్రీస్తు ప్రభు మన పాప విమోచకుడు. కాబట్టి మనని మనము ప్రభువుకు సమర్పించుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. అప్పుడే మనము నిజమైన క్రైస్తవులుగా ఉంటాం. పాపాలు దాపెట్టినప్పుడు మనము మరి క్రైస్తవులుగా ఉండకుండా నటించే వారంగా ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడైతే పాపలమని తెలిసిపోయిందో మనం ఒప్పుకున్నప్పుడే ప్రభు మన పాపాన్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. అలాంటి కృప కోసం దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకును దేవా దయతో నన్ను, చీకును దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మీ భక్తులు తెచ్చిన ఈ అర్పణలను స్వీకరింపమని వేడుకొనుచున్నాము. మేము విశ్వాస పాత్రముగా నిర్వహించు ఈ పరమ రహస్యముల ద్వారా మమ్మ పరిశుద్ధపరచుము. వారికి అవగాహన లేకున్నను పసిబిడ్డలా విమోచించిన నీవు మమ్మ కూడా కృపతో రక్షించి కాపాడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడని మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచూ ఉన్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుచూ ఉన్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును మేము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న
మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంత నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడిగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకం నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సుప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చునితడే సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ పునీతులైన ఈ పసిబిడ్డలు మీ కుమారుని ఎడల విశ్వాసమును తమ నోటి ద్వారా ప్రకటింపకపోయినను అతని జన్మ మహత్వం ద్వారా జీవ కిరీటంతో అలంకరింపబడితిరి. వారి ఉత్సవం నాడు స్వర్గపు విందులో పాల్గొనిన మీ విశ్వాసులకు సంపూర్ణ రక్షణను దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లో తరిమిందిరో, వెన్నెల్లో చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. పద బెత్లెహేముకు ఎదవు పొంగగా, రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎదవు పొంగగా, రక్షకుని చూద్దామురో. లా 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 లా
లల్లా లల్లా లల్లా. అంబరాని దూతలంతా ఈ సువార్తను సంబరాలు చాటినారిరో. పశువుల తొట్టులోన చిన్నారిని కన్నులార చూడాలిరో. నీలి అంబరాల దూతలంతా ఈ సువార్తను సంబరాలు చాటినారిరో. పల్లె పశువుల తొట్టిలోన చిన్నారిని కన్నులార చూడాలిరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటరో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా రక్షకుని చూద్దామురో. లా లా లల్లా 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 లా 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 లల్లా 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 లా.